నమస్కారం. ఈ ఎమ్మెచ్యూరిష్గా ఉంది మీ షాట్ అంటూ యుగ పురుషుడు సినిమాలో ఎన్టీఆర్ ఎదురున్న చంద్రమోహన్ అంటాడు. అది దాదాపు కొద్ది వారాలుగా బాగా వైరల్ అవుతుంది. ఇదేంటి ఎమ్మెచ్యూరిష్ అని చెప్పేసి చెక్ చేస్తే ఒక రకం పరిపక్వత లేనటువంటి విధంగా ఉండటం ఎమ్మెచ్యూరిష్ అంటారు. ఎక్కడ వాడారా ఇది అన్నప్పుడు చూస్తే ఈ ఎన్టీఆర్ని పెట్టేసి ఆ ఎమ్మెచ్యూరిష్ పదాన్ని మొత్తం వైరల్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నట్టు నాకు అర్థం కాదు. ఇప్పుడు ఈ కొరియన్ కనకరాజు ఏది సినిమా వచ్చింది కదా, వరుణ్ తేజ్ అని ఆయన పేరు, మన నాగోపాల్ అబ్బాయి. సో ఆ సినిమా రిలీజ్ అయింది కదా, సినిమా కూడా ఫస్ట్ డే కలెక్షన్స్ బాగానే వచ్చాయి. సత్య కామెడీ అనిపించారు. ఇందులో ఓ సందర్భంలో ఈ సత్యను అక్కడ ఉన్న పడతారు. దెన్ ఇంత ఎమ్మెచ్యూరిష్గా ఉంది, షార్ట్స్ రావా అన్నట్టు ఒక డైలాగ్ ఏదో ఉంది. అది సీనియర్ ఎన్టీఆర్ అని ఎగతాళి చేసినట్టు ఉందని, సీనియర్ ఎన్టీఆర్ మీరు ట్రోల్ చేశారని. నేను మళ్ళీ నందమూరి అభిమానులు అయితే కాదు, వాళ్ళు ఈ ట్రోల్ చేశారు మీరు అంటే హడావుడి చేస్తూ సోషల్ మీడియా పోస్టులు పెట్టి వీడియోలు పెట్టి హడావుడి ఎవరైతే చేశారో ఖచ్చితంగా వీళ్ళు ఈ వరుణ్ తేజ్ అండ్ నాగబాబు ఫ్యామిలీ చెందినటువంటి వాళ్ళు, లేదన్నప్పుడు ఈ కొరియన్ కనకరాజు మూవీ టీం చెందినటువంటి వాళ్ళు, లేదన్నప్పుడు బయట ఎవరైనా పిఆర్ టీం లాంటి వాళ్ళు చేసి ఉండవచ్చు. నందమూరి అభిమానులు చాలా మెచ్యూర్డ్గా ఉంటారు, మెగా అభిమానులు చాలా మెచ్యూర్డ్గా ఉంటారు. బట్ ఇప్పుడు ఈ ఇద్దరి మధ్య ఇప్పుడు చిచ్చు పెట్టారండి ఎవరో కానీ. ఏంట్రా అంటే మెగా అభిమానులు వచ్చేసి ఏమన్నారు, ఊరుకోవయ్యా అది అంటే ట్రోలింగ్ అయింది, అది ఇమిటేషన్ అయింది, అంతెందుకు సత్య వచ్చేసి గతంలో బోల్డెన్ సినిమాల్లో చేయలేదు ఏంటి ఇమిటేషన్, అందరినీ చేశాడు, అంతెందుకు ఎంఎస్ నారాయణ ఎన్ని సినిమాల్లో చేయలేదు ఇమిటేషను, హీరోలను ఆటోమేటిక్ ఇమిటేషన్ చేసి ఇమిటేషన్, అది ట్రోలింగ్ కాదు. అలాగే ఆ సినిమాలో చంద్రమోహన్ అంటాడు, మీ షార్ట్స్ చాలా ఎమ్మెచ్యూరిష్గా ఉన్నాయి, మీరు ఇంతకుముందు ఫైట్ చేయలేదా అంటాడు, చేయలేదు అంటాడు. అంటారు అవకాశం రాలేదా అంటాడు, అవకాశం కాదు అవసరం రాలేదు అంటాడు చంద్రమోహన్. ఇవన్నీ కొంత ముందు ఫైట్ చేయని చెప్పేసి అక్కడ కొడతాడు కదంతా వేరే విషయం. యుగ పురుషుడు నిజంగా చెప్తున్నా, నేను మామూలుగా నా పోస్ట్ లేదు ఒకదాన్ని పెట్టుకుంటూ ఉంటా కదా వీడియోస్, అలా పెడుతున్నప్పుడు దానిలో వచ్చేసి నాకు ఇది కనపడింది. ఇదేంటి యుగ పురుషుడు ఇక్కడ కనపడుతుంది, ఆ ఎమ్మెచ్యూరిస్ అనే డైలాగ్ ఈ సినిమానే కదా అని చూస్తే ఆ రెండున్నర నిమిషాలు ఆ సీన్ అనమాట అది. సో అది విషయం, సింపుల్. నేను చెప్తున్నా కదా, నాగబాబు కావాలని చేయించడం కొంతమంది, వరుణ్ తేజ్ సినిమాలో కావాలని పెట్టించడం కొంతమంది, కావాలని పెద్ద ఎన్టీఆర్ని తక్కువ చేస్తారని కొంతమంది. అసలు ఎవర్రా బాబు మీరు, అసలు పెద్ద ఎన్టీఆర్ అంటే ఏమనుకున్నారు అసలు మీరు? ఆయన దిగ్గజం. భూ కైలాస సినిమాలో కైలాస పర్వతాన్ని పైకి ఆయన తలతో పైకి లేపుతూ ఉంటాడు. ఆ సీను కొన్ని గంటల పాటు చేశాడు, అలాగే కూర్చొని. ఆ మనిషి తెలుసా మీకు? అది అసలు పెద్ద ఎన్టీఆర్ని ట్రోల్ చేసేంత దమ్ము ధైర్యం ఎవడకుంటారా బాబు? కేవలం సినిమాలో ఒక కమెడియన్ చేత ఆ డైలాగ్ చెప్పించారు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ వీళ్ళ డైలాగులు ఎన్ని సినిమాలో వాడలేదు. అలాగే పెద్ద ఎన్టీఆర్, నాగేశ్వరరావు, కృష్ణరాజు ఎన్ని సినిమాలో డైలాగులు వాడలేదు. దాన్ని ఇమిటేషన్ అంటారు, అది ట్రోలింగ్ కాదు. ఫస్ట్ అది తెలుసుకోండి. ఈ కొరియన్ కనకరాజులో కూడా పెద్ద ఎన్టీఆర్ని ఇమిటేట్ చేశాడు సత్య తప్ప ఏమి నెగిటివ్గా ఏమి చేయలేదు. కాబట్టి బయట ఎవరైతే మెగా ఫ్యాన్స్కి నందమూరి ఫ్యాన్స్ మధ్య గొడవ, వారు తొక్క తోలను పట్టించుకోకండి. నందమూరి ఫ్యాన్స్ మెచ్యూరిటీ, మెగా ఫ్యాన్స్ మెచ్యూరిటీ, ఈ మధ్య ఉన్నటువంటి పిఆర్ టీము మూవీ ప్రమోషన్ చేస్తున్న హడావుడి తప్ప వేరేది ఏమీ కాదు.